హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ నన్ను కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. టీసీ కంపల్సరీ కావాలా కౌన్సిలింగ్ కి? ఇన్కమ్ సర్టిఫికేట్ ఏది వ్యాలిడ్? క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయితే ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఏ ఇయర్ ది వ్యాలిడ్ అవుతుంది? మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయాలా లేకుంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఒక్కొక్క డౌట్ కి సపరేట్ గా వీడియో చేయకుండా అన్ని కలిపి ఒక వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు అన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేస్తున్నాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా ప్రీవియస్ కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ అలాగే నా కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఒకవేళ నేను చెప్పిన తర్వాత కూడా మీ డౌట్స్ ఇంకా క్లారిఫై అవ్వకపోతే వన్స్ వెబ్సైట్ ఎనేబుల్ అయిన తర్వాత అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, మెయిల్ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ ఆర్ మెయిల్ పెడితే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఏం మొహమాటం లేకుండా బంగారంగా మీ డౌట్స్ అనేది వాళ్ళని అడగచ్చు. వాళ్ళు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ ఇస్తారు. ఇంకా మీ డౌట్స్ అనేది క్లారిఫై అవ్వకపోతే కౌన్సిలింగ్ టైంలో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ అడిగితే డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎవరిని అడగకోకుండా, ఎవరికి ఫోన్ మెయిల్ చేయకోకుండా. ఫస్ట్ డౌట్ వచ్చేసి కౌన్సిలింగ్ కి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలా? అండ్ ఆల్సో ఫీజు రింబర్స్మెంట్ పడలేదు అనేసి కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వలేదు అని కొంతమంది స్టూడెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు వీడియోస్ కింద. వన్ థింగ్ ఏంటంటే, మన అఫీషియల్ నోటిఫికేషన్ లో ఎక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని మెన్షన్ చేయలేదు కౌన్సిలింగ్ టైంలో. కానీ బట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనకి సీట్ అలాట్మెంట్ అయ్యాక రిపోర్టింగ్ టైంలో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఆ కాలేజ్ కి సబ్మిట్ చేయాలి. అప్పుడే సబ్మిట్ చేయాలంటే వాళ్ళకైతే మీ రీజన్స్ చెప్పుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ వేయలేదు, మీ కన్సర్న్స్ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు కొంచెం టైం ఇస్తారు. ఈ ఫీజు రింబర్స్మెంట్ ప్రాబ్లం అనేది మీరొక్కరే కాదు, మీ సీనియర్స్, వాళ్ళ సూపర్ సీనియర్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు. కాబట్టి టీసీ ఇప్పుడు లేకపోయినా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయొచ్చు. మీ కౌన్సిలింగ్ టైంలో ఎక్కువగా యూజ్ అయ్యేటివి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇవన్నీ మీ దగ్గరే ఉంటాయి. అండ్ మార్క్స్ మెమోస్ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఇవన్నమాట ఎక్కువ యూజ్ అయ్యేటివి. ఇన్ కేస్ ఏమన్నా డీటెయిల్స్ తప్పు ఉంటే కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒరిజినల్స్ అయితే మనకి రిక్వైర్ అవుతాయి. అక్కడ టీసీ అడిగినా కూడా మీ కన్సర్న్స్ అయితే చెప్పండి. ఇలాగా ఫీజు రింబర్స్మెంట్ అయితే వేయలేదు, ఇలాగ ఫీజు రింబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ వేయలేదు, కాలేజ్ వాళ్ళు అయితే ఇవ్వలేదు అనేసి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం వ్యాలిడ్ డేట్ వచ్చేసి 1 జనవరి 2023 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేటే ఈసెట్ కౌన్సిలింగ్ కి వ్యాలిడ్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఓల్డ్ సర్టిఫికేట్ ఉంటే రెన్యువల్ ఆర్ కొత్త సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కౌన్సిలింగ్ కి. జస్ట్ నెంబర్ అయితే చాలు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు. ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ చూపించకపోతే అక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంటుంది, అప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది మీ డాక్యుమెంట్ అనేది, ఒరిజినల్ డాక్యుమెంట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. ఎవరికైతే 10% రిజర్వేషన్ కావాలి అనుకుంటున్నారో, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్నారో వాళ్ళకి 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ కి ఇష్యూ చేసిన సర్టిఫికేటే ఉండాలి. ఓల్డ్ ఉంటే యాక్సెప్ట్ చేయరు కౌన్సిలింగ్ లో. కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్ ముందే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ పాతది ఉంటే కొత్తది అప్లై చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మోస్ట్లీ 4 to 5 years అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటే కొత్తది కానీ అప్డేట్ కానీ చేయించుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మీ రిజర్వేషన్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ లో. మీ కేటగిరీ బట్టే కదా సీట్ అలాట్మెంట్ అయ్యేది. మార్క్స్ మెమోస్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలా? C20 స్టూడెంట్స్ కి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ C20 స్టూడెంట్స్ కి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు అంటే మీ దగ్గర ఉన్న సెమిస్టర్ మార్క్స్ మెమోస్ అన్ని క్లియర్ గా స్కాన్ చేసి ఒక సింగిల్ PDF గా అప్లోడ్ చేయండి. less than 1 MB less than 1 MB అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ C23 బ్యాచ్ స్టూడెంట్స్ కి ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండదు. కాబట్టి మీరు కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ ఒక PDF చేసుకొని less than 1 MB లో ఒక PDF అయితే చేసుకోండి. less than 1 MB లో కౌన్సిలింగ్ టైంలో ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ లేకపోయినా అఫీషియల్ నెట్ కాపీస్ ఉంటాయి కదా మీ రిజల్ట్ పేజ్వి, అవి డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా స్కాన్ చేసి ఒక ఫస్ట్ ఇయర్ నుంచి సిక్స్త్ సెమ్ మార్క్స్ మెమోస్ దాకా less than 1 MB లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలన్నా లింక్స్ అయితే యాక్టివ్ లో లేవు.
ఇన్ కేస్ మీరు వచ్చేసి ఎస్పిటెట్ వాళ్ళకి మెయిల్ చేయండి, ఆర్ ఎల్స్ కాలేజ్ వాళ్ళకి మీ సిచ్యువేషన్ చెప్పండి. వాళ్ళ కాలేజ్ క్రెడెన్షియల్స్ లో మీ మార్క్స్ మెమోస్ ఏమైనా ఉండొచ్చేమో. ఇవన్నమాట కామన్ డౌట్స్ అందరు నన్ను అడిగింది కామెంట్ బాక్స్ లో. ఇంకా మీకు వేరే డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి. నాకు తెలిసిన వరకు ప్రతి ఒక్క డౌట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్ కి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.